ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించునుగాక. దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా నీకు స్తోత్రము నాయన, ఈ నూతన దినాన్ని చూసే ధన్యతను భాగ్యమును మాకు అనుగ్రహించారు. ప్రభువా నీ కృప చేతనే, కేవలము నీ కృప చేతనే మాకు ఈ దినము చూసే భాగ్యం దయచేసినందుకై స్తోత్రం అయ్యా. అందరూ చెప్దామండి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవే, నడిపితి విజయ ధ్వజముతో. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవే, నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నా స్తుతి కీర్తన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీకే నీకే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, స్తోత్రం హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణం చేస్తున్నారో మీకందరికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు దయచేను గాక. అలాగే పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి మరి సంవత్సరం అంతా దేవుడు ఆరోగ్యంనిచ్చి కృపనిచ్చి మరి వారు తలబెడుతున్న ప్రతి పనులన్నిటినీ దేవుడు సఫలపరచును గాక. వారి హృదయ వాంఛలన్నీ కూడా దేవుడు తీర్చును గాక. అలాగే అనారోగ్యం చేత ఎవరెవరైతే బాధపడుతున్నారో మరి అట్టి బిడ్డలకు దేవుడు మంచి ఆరోగ్యంలో దేవుడు దయచేను గాక. సంతానం లేని బిడ్డలకు సంతానమును, అలాగే మరి వివాహాలు కాక మరి మంచి సంబంధాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల హృదయ వాంఛను దేవుడు తీర్చును గాక. సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి దేవుని బిడ్డలందరికీ నూతన గృహాలు కట్టుకునే శక్తిని దేవుడు దయచేను గాక. అప్పు సమస్యలతో, నానా సమస్యలతో, ఇబ్బందులతో, అలాగే మరి ఉద్యోగాలు లేక ప్రమోషన్ల కొరకు మరి అలాగే విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నటువంటి వారందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి దైవ సేవకుల కుటుంబాన్ని బట్టి దేవుడు సేవకులను బలపరిచి, విశ్వాస పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులను దేవుడు బలపరిచి ఆరోగ్యాన్నిచ్చి సేవలో వాడుకున్నట్లుగా వారికి ఇచ్చిన సంఘాలను బట్టి, సంఘ బిడ్డలు బట్టి, అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, మన దేశంలో జరుగుతున్న మరి సాంఘిక సేవలను బట్టి, మన దేశ నాయకులను బట్టి, పాలకులను బట్టి, యేసయ్య కృప పరిచయలు బట్టి, దినదాసుల కుటుంబాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలు బట్టి, సహకారాలను బట్టి, ఇతర ప్రాంతాలు కూడా దేవుడు మరి పరిచయ నిమిత్తం ద్వారాలు తెరిచినట్లుగా పరిచర్య అవసరాలన్నీ కూడా క్రీస్తు యేసు మహిమశ్వం చొప్పున తీర్చబడినట్లుగా వీటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరి వందనాలండి. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి దేవుడి బిడ్డకంతా మరి వాక్యం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 96వ కీర్తన. సరే అండి, మంచిది. 96వ కీర్తన 10వ చరణం చదువుకుందామండి. 96వ కీర్తన 10వ చరణం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను
ఆయన కాపాడుచున్నాడు. ఎవరి ప్రాణాలను కాపాడుతున్నాడండి దేవుడు? తన భక్తుల ప్రాణాలని కాపాడేవాడంట. ఎవరండి తన భక్తులు అని అంటే దేవుని ప్రేమించేవారు, అలాగే చెడుతనమును అసహించుకునేవారు. సామెతలు 8:13 ఉంటుందండి. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అని వ్రాయబడి ఉందండి. ఎవరైతే చెడుతనమును అసహించుకుంటారో వారు దేవుని బిడ్డలు, వారు దేవుడు మరి వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి వారిని దేవుడు కాపాడుతాడు, తప్పిస్తాడు, విడిపిస్తాడు, దేవుడు క్షేమమును అనుగ్రహిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చెడుతనమును అసహించుకోవాలి. నీతిమంతులు దేవుని బిడ్డలు చెడుతనమును అసహించుకుంటారు. చెడుతనమును చూడకుండా కళ్ళను మూసుకుంటారు. చెడుతనం వినకుండా, మరి చెడు మాటలు వినకుండా చెవులను మూసుకునేవారు. మరి యోబు కూడా మరి చదువుతున్నప్పుడు మరి యోబు మొదటి అధ్యాయం మనకు కనబడతారు కదండి. యోబు చెడుతనమును అసహించుకున్నాడు, విసర్జించిన వాడు. ఎవరైతే చెడుతనం మానుకుంటారో, విసర్జిస్తారో, అసహించుకుంటారో వారిని దేవుడు కాపాడుతాడు, భద్రంగా దేవుడు కాపాడుతాడు. చూడండి, శద్రకు మేషకు అబేద్నెగోలను వారి దేవుడు కాపాడడం లేడా? వారు చేసేది అసహ్యమైన పని అని వారికి తెలుసు. నెబుకద్నెజరు చేసిన పని అసహ్యమైనది. విగ్రహాధన మరి విగ్రహారాధన చేసినటువంటి మరి ఆ ప్రజల మధ్యలో నివసిస్తున్న అప్పటికి కూడా మరి దేవుని ప్రేమిస్తూ దేవుని కొరకు నిలబడ్డారండి. దేవుని మీద వైరాగ్యం కలిగి నిలబడ్డారు, దేవుని కొరకు జీవించారు. కాబట్టి మరి నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతి మనం మొక్కకుండా మరి పౌరుషం కలిగి జీవించారండి. మరి దేవుడు చూస్తూ ఊరుకున్నాడండి. అగ్నిగుండంలో వేసినప్పుడు కాపాడాడు. అలాగే మరి దానియేలు విషయం కూడా మనం చూస్తాం కదండి. ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేవాడు. అతను నీతిమంతుడంట. అతన్ని ఎలా పట్టించాలి, అతన్ని ఎలా మరి తప్పు మోపాలి అని మరి అక్కడ ఉన్నటువంటి తనతో పాటుగా మరి అధికారం చేస్తున్నటువంటి అధికారులందరూ కూడా ఎంతో ప్రయత్నించినప్పటికీ మరి దానియేలు ఏ ఒక్క చెడుతనం కూడా వారు కనుగొనలేకపోయారు. ఎందుకంటే నీతిమంతుడు దానియేలు, నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు, చెడుతనమును అసహించుకున్నవాడు. కాబట్టి మరి తన మీద నింద మోపాలనుకున్న వారు కానీ నింద మోపలేకపోయారు. కానీ మరి భక్తి విషయంలో మరి తప్పు పట్టారు. మరి సింహాలు వేసినప్పుడు మరి దేవుడు చూస్తూ ఊరుకోలేరు. కానీ సింహాలు మరి అతనిని హాని చేయకుండా మరి సింహాల నోళ్ళు మూసారండి దేవుడు. అలాగే దావీదు కూడా పలుమార్లు మరి అంటూ ఉంటాడు, సింహపు నోళ్ళ నుండి నన్ను దేవుడు కాపాడాడు అని. చాలా మంది భక్తులను యోసేపును కూడా కాపాడాడు కదండి. మన దేవుని బిడ్డలారు, చెడుతనమును అసహించుకున్న వారు దేవుని ప్రేమించేవారు. అట్టి వారిని దేవుడు కాపాడుతాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారు, మనం ఎలా ఉండాలండి? మన కుటుంబాలు మనము ప్రతినిత్యము కాపాడబడాలంటే మనము చెడుతనమును అసహించుకోవాలి. ఎన్నో ప్రయాణాలు మేము చేస్తూ ఉంటామని ఇటీవలనే మరి దేవుని సేవకులను మరి దేవుడు పెద్ద ప్రమాదము కలగకుండా మరి తన అద్భుతమైన రెక్కల మరి చాటును ఉంచి మరి ఆ ప్రమాదం జరగకుండా చిన్న చిన్న గాయాలతో మరి బయటపడేటట్టుగా కృప చూపాడండి. దేవుడు కాపాడాడండి. తన భక్తులను నిశ్చయంగా దేవుడు కాపాడతాడు. మిమ్మల్ని మీ కుటుంబాలను మరి దేవుడు కాపాడును గాక, సురక్షితంగా ఉంచును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రం ప్రభా, మహాగణుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన, ఇదిగో ప్రభా, నీవు ప్రేమించే భక్తులను నువ్వు కాపాడుతానన్నావు. చెడుతనం అసహించుకున్నటువంటి వారిని నువ్వు కాపాడుతానన్నావు ప్రభా, నీకు వందనాలు. అవును తండ్రి, మరి నీ బిడ్డలందరూ నువ్వు కాపాడుతూ ఉన్నావు. మేమందరం ఈ రీతిగా ఉన్నామంటే నీ కాపుదల మాకు అనుగ్రహిస్తున్నావు కాబట్టి మేము సురక్షితంగా ఉండగలుగుతున్నాం. అనేక ప్రమాదాల నుండి తప్పింపబడుతున్నాం నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎల్లప్పుడూ నాయన నీ కృపలో నిలిచే భాగ్యం మాకు దయచేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారు ప్రభా, బిడ్డలందరినీ నాయన మీరు కాపాడుతున్నందుకు వందనాలు. వారి కుటుంబాలను, పిల్లల్ని, వారి కలిగిన సమస్తమును మీరు నాయన కాపాడుతున్నందుకు వందనాలు. ఈ దినమంతటి కావలసిన కృపా క్షేమములు మా వెంట వచ్చినట్టుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. త్రేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యమును మీకును పరిశుద్ధులందరికీ తోడైండును గాక. ఆమేన్.